ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనము. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదురు. మరి దేవుడు మనని ఉచితముగా నీతిమంతులుగా చేసి ఉన్నాడు. మరి తండ్రి రాజ్యములో సూర్యుని వలె. ఎక్కడ తండ్రి రాజ్యము? నువ్వు ఎక్కడైతే ప్రార్థిస్తున్నావో అదే తండ్రి రాజ్యం. ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నావో అదే తండ్రి రాజ్యము. ఎక్కడైతే నమ్ముతున్నావో అదే తండ్రి రాజ్యము. ఎక్కడైతే ఆయనతో సహవాసము కలిగి ఉన్నావో, మాట్లాడుతున్నావో, మరి ఆయనతో నిత్యం ఉన్నావో అదే దేవుని రాజ్యము. మరి ఆ రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారంట. ఆయనకి ప్రార్థించువారు, ఆయనతో సహవాసం కలిగిన వారు, ఆయన మాటలు వినివారు, మరి ఆయన ఎందు భయభక్తి కలిగిన వారు, ఆయనతో ఉండువారు, ఆయనను ఆరాధించువారు సూర్యుని వలె తేజరిల్లుతారు. మరి సూర్యుని చూస్తే దేవుడు అంతకన్నా పెద్ద జ్యోతిని చేయలేదు. మరి సూర్యుడే పెద్ద జ్యోతి. మరి అదే విధముగా సూర్యుని కన్నా ఎక్కువ వెలుగు ఏది లేదు. మరి సూర్యునిలో ఎప్పుడు క్షీణత లేదు. మరి ఒకరోజు రాను అనేది లేదు అక్కడ. మరి ప్రతిరోజు సూర్యుడు రావాల్సిందే. మరి ఆ వెలుగు మనకుంది కనుకనే ప్రతి పని జరుగుతుంది. మరి ఆ విధముగా సూర్యుని వలె తేజరిల్లినప్పుడు మరి ఏ చీకటి మనలో రాదు. అంటే ఆయనతో సహవాసం కలిగినప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు ఎలాంటి తెగులు రాదు, ఎలాంటి చీకటి రాదు, ఎలాంటి దుష్టత్వము రాకుండా మరి ఈ వెలుగు అనేది మరి దాన్ని నాశనము చేసేస్తుంది. చీకటిని కనిపించనివ్వదు. సూర్యుని వలె మళ్ళీ తేజరిల్లడం. దేవుడు గొప్పగా ఈరోజు మనని సూర్యుని వలె తేజరిల్లింపచేస్తున్నాడు. మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో మనం గడిపి ఆయన రాజ్యంలో ఉంటే సూర్యుని వలె సమస్తములో మరి మనం ఆశీర్వాదకరంగా ఉండులాగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో ప్రతిరోజు నెరవేర్చబడును గాక. మరి ఈ సంవత్సర వాగ్దానం కూడా రెండంతల ఆశీర్వాదము. మరి గుర్తుపెట్టుకొని దేవుడు మీతో మాట్లాడిన ప్రతి వాగ్దానాన్ని నీకు రోజు ఒక 4-5 గుర్తొచ్చిన యు ఆర్ బ్లెస్డ్ ఇయర్. ఈ ఇయర్ అంతా నువ్వు బ్లెస్ అయిపోతావు. మరి వాగ్దానం అంటే మరి దేవుడు ఉచితముగా దయచేసేది, ఆయన కృప ద్వారా దయచేయబడ్డది. మరి ప్రతి వాగ్దానానికి మనం అర్హులము, వారసులమై ఉన్నాము. మరి దేవుడు ఇయ్యగాది మాట తప్పని దేవుడు. పొందుకునే అర్హత మనకుంది. మనం అది క్లెయిమ్ చేసుకోవాలి ప్రార్థించడం ద్వారా. సో ప్రతి ఒక్కరు ప్రార్థించి ప్రతి వాగ్దానాన్ని పొందుకోండి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నీ నామంని బట్టి నీ రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లు లాగా మమ్మల్ని చేసినందుకు వందనాలు. మమ్మల్ని అన్ని విషయంలో దీవించి నీ కృపతో నింపి ఇదిగో దేవా మమ్మల్ని గొప్పగా నువ్వు ఆశీర్వదించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని అన్ని విషయంలో సూర్యుని వలె తేజరిల్లులాగా మాలో ఏ చీకటి లేకుండా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు సూర్యుని వలె ప్రకాశించుదురుగాక. ఆమేన్.